I2I న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఏలూరు జిల్లా స్థానిక నూజివీడు బస్టాండ్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నూజివీడులో ఎస్డీఐగా అర్హత లేని వారికి డిపో మేనేజర్ పదోన్నతి కల్పించారని, అర్హత ఉన్న వాళ్లకు పదోన్నతి కల్పించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఈ విజయకుమార్ మాట్లాడుతూ నూజివీడు డిపోలో యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లుగా చాలామంది ఉన్నారని, వారికి కాకుండా జూనియర్ వ్యక్తులకు ఎస్డీఐగా పదోన్నతి కనిపించడం అక్రమం అని అన్నారు. సీనియారిటీ అర్హత ప్రకారం ఎవరు అర్హులు అయితే వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ ఓడీలను ఆపాలని, ఎంప్లాయీస్ సిక్ లీవ్లు పెట్టుకుంటే నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి నుండి కాకుండా విద్యాధరపురం ఆసుపత్రి నుండి సిక్ లీవ్ తీసుకువస్తేనే పరిగణిస్తామని అధికారులు ఉద్యోగులను వేధిస్తున్నారు అన్నారు. 1/19 వెంటనే అమలు పరచాలి. ఈ కార్యక్రమంలో స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎస్టీగా అర్హత ఉన్న వాళ్ళనే నియమించాలి. ఎస్టీగా అర్హత ఉన్న వాళ్ళని నియమించాలి. ఎస్టీగా అర్హత ఉన్న వాళ్ళని అర్హత ఉన్న వాళ్ళని ఎస్డీగా అర్హత ఉన్న వాళ్ళని ఎస్డీగా అక్రమ ఓడీలు లోకల్ సిక్కి ఆప్షన్ తెలియజేస్తున్నాము. అలాగే లీవ్ పొజిషన్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటారు, కానీ వీరు 1 సంవత్సరం వెనక్కి వెళ్ళి తీసుకోవడం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఉద్యోగి ఎవరు కావాలని సెలవు పెట్టారు, వాళ్ళకి అవసరం బట్టి పెడతారు, వేరేం కాదు. ఇంట్లో బాగుండకపోతే సిక్ తీసుకునే ప్రయత్నం లీవ్ అడుగుతారు, కాదు సిక్లోకి వెళ్తారు. ఇది సహజమైన జరిగే కార్యక్రమం. దాన్ని కూడా ఈ రకంగా మేనేజ్మెంట్ హెరాస్మెంట్ చేయడం కరెక్ట్గా తెలియజేస్తున్నాము. అలాగే 1/2 సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు వారి కనుక మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకోకపోతే పారిశ్రామిక అశాంతికి మేనేజ్మెంట్ మాత్రం బాధ్యత వహించి తెలియజేస్తున్నాం. దీన్ని అవసరమైతే జిల్లా స్థాయికిను జోనల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం. దయచేసి ఈ విషయాలు అర్థం చేసుకొని మేనేజ్మెంట్ మొండి వైఖరి విన్నాడి కార్మిక సమస్య పరిష్కారం ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. నేను ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ అంటే డిపో సెక్రటరీని. ఎస్డిఏని నియమించే విషయంలో డిపో మేనేజర్ గారు అర్హత లేని వ్యక్తిని, అసలు ఆ డ్రైవర్ గారు ఏ రోజున కూడా చార్ట్ డ్యూటీలకి వెళ్ళడండి. ఆ డ్రైవర్ గారు మ్యారేజ్ ఫ్యాషన్లో లేదంటే మన ఎఫ్సి బస్సులకి లేదా కంట్రోలర్ ఉద్యోగ లోపల ఓడీలు చేసుకుంటా కాలయాపన చేస్తాడండి. ఆయన ఈ లైట్ డ్యూటీలు ఏమి లేకపోతే సిక్ చేసి ఇంటి దగ్గర పడుకుంటాడండి. అట్లాంటి వ్యక్తి మోస్ట్ జూనియర్ అండి, డిపోలో మోస్ట్ జూనియర్ అతని కంటే మెరుగైన డ్రైవింగు 29 సంవత్సరాలు 28 సంవత్సరాలు ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లుగా అవార్డు ఎస్పీ గారి చేతుల మీదుగా మొన్న జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున ఎస్పీ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వాళ్ళని పక్కన పెట్టేసి డ్రైవర్గా అనర్హత డ్రైవరు అసలు మోస్ట్ జూనియర్ డిపో మోస్ట్ జూనియర్కి డిఎం గారు ఎస్డిఏ పోస్ట్ని ఇచ్చారు. మేము వెళ్ళి ఇది చాలా అన్యాయం అని మరి డిఎం గారిని అడగగా మా ఇష్టం వచ్చిన వాళ్ళకే మేము ఇచ్చుకుంటాం అని చెప్పినారు. దాని మీద మాకు పై గైడ్లైన్స్ని బట్టి వాళ్ళకి మా పై నాయకత్వానికి చెప్పడం జరిగింది. మీరు ఇమీడియట్లీగా యాక్షన్లోకి వెళ్ళమని మెమరాండం ఇచ్చి ఇమీడియట్లీగా యాక్షన్లోకి వెళ్ళమన్నారు.
దాని నిమిత్తం ఇప్పుడు మేము ఈ ధర్నా కార్యక్రమాలు ఈరోజు రేపు కూడా జరుపుతామండి. ఈ ఎస్డిఐ జూనియర్కి ఇచ్చింది వెంటనే రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం చేస్తూనే ఉంటాము. డిఎం గారి మొండి వరకు దిగే వరకు కూడా మేము ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. సీనియారిటీ ప్రకారం మేము కోరేది ఒకటే, ధర్మంగా న్యాయంగా ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇస్తే, సర్క్యులర్ ప్రకారం ఎవరికి ఇవ్వాలని ఉందో వాళ్ళకి ఇస్తే మేము ఎలాంటి పోరాటం చేయమండి. ఇప్పుడే మేము విరమించడానికి రెడీగా ఉన్నాం. లీవుల విషయంకి వస్తే లీవ్ పొజిషన్ లేదంటారు. కార్మికుడికి ఆరోగ్యం బాగోక లీవ్ అడిగితే లీవ్ లేదంటారు. లీవ్ లేని పరీక్షలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సిక్కు తీసుకొస్తే ఈ సిక్కు మీది చెల్లదు, మీకు ఆబ్సెంట్ పెడతాం కానీ చెప్పి ఈడీపురం హాస్పిటల్కి వెళ్ళి మీరు సిక్కు పట్టుకొస్తేనే మేము పరిగణిస్తాం సిక్కుగా, లేదంటే ఈ లోకల్ సిక్కులు మేము తీసుకోం. మిమ్మల్ని ఆబ్సెంట్ పెట్టి ఆబ్సెంట్కి ఛార్జ్ షీట్లు ఇచ్చి ఛార్జ్ షీట్ల మీద మాకు పనిష్మెంట్లు ఇస్తున్నారండి. ఇవి కూడా ఆపే వరకు మేము ముక్తకంఠంతో ఈ 2 రోజులు కార్యక్రమాలు చేసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా కాకుండా జోన్ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని ఈ విషయం ద్వారా తెలియపరుస్తూ మేము ఇంతటితో